ఈరోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి తరపున ఆయన సతీమణి యశోదాదేవి గారు కదిరి పట్టణంలోని 5వ వార్డు నందు ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మరి ప్రతిరోజు కూడా ఆమె కదిరి పట్టణంలో ప్రతి వార్డులోనూ ప్రతి ఇంటిని పలకరిస్తూ మంచిని చూసి ఓట్లు వేయండి అని అభ్యర్థిస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మేము కూడా ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూస్తే ప్రజలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేదన్న విషయం మళ్ళీ ఒకసారి తేటతెల్లం చేశాడు జగన్మోహన్ రెడ్డి. గత 2019 ఎన్నికలప్పుడు కోడికత్తి డ్రామా ఆడి సానుభూతిని సంపాదించి ఓట్లు సాధించాడు. బాబాయ్ హత్యను కూడా వాడుకొని చంద్రబాబు నాయుడు గారి పైన నెట్టేసి, అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం పైన నెట్టేసి అట్లా కూడా సానుభూతిని సంపాదించి ఓట్లు దండుకున్నాడు, ప్రజల్ని మోసం చేశాడు. మరి ఈరోజు కూడా మొన్న చూస్తే 10 రోజులైంది, ఒక రాయితో దాడి చేయించుకొని ఆ రాయి చిన్న మార్కు ఇక్కడ పడితే ఆ మార్కుకు మీరు బాగా గమనించండి ప్రజలు. ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. మొదట చిన్న ప్లాస్టర్, 1 ఇంచి ప్లాస్టర్ ఒకటి తలకు తగిలించుకున్న వ్యక్తి ఈరోజు ఆ ప్లాస్టర్ సైజు పెంచి 3 ఇంచులు చేశాడు, ఇంకా పెద్ద ప్లాస్టర్. అంటే ఒక్కసారి గమనించండి, ఒక చిన్న రాయి తగిలి ఇక్కడ కనీసం ఒక కుట్టు కూడా పడని పరిస్థితుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఈరోజు 10 రోజులైనా ఆ గాయం మానలేదా? 10 రోజులైనా ప్లాస్టర్ సైజు పెరుగుతూ ఉంది కానీ ప్లాస్టర్ మాత్రం తొలగించలేదే. అంటే ప్రజలను మళ్ళీ మోసం చేస్తున్నావు, నా పైన దాడులు చేస్తున్నారు అని ప్రజల్ని మభ్యపెడతా ఉన్నావు. మళ్ళీ చూస్తే ఇంకొక డ్రామా, వాలంటీర్లను తీయించేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అదొక పెద్ద డ్రామా ఆడి ప్రజల్లో వాలంటీర్లు తీసేయడం వల్లే మీకు పెన్షన్లు ఇంటికి రాలేదు అనేటువంటిది క్రియేట్ చేశావు. అంటే నువ్వు గెలవడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కడానికి సిద్ధపడతావు. కానీ ప్రజలు ఈరోజు నువ్వు ఏం చేసినా నమ్మే పరిస్థితుల్లో అయితే లేరు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు మాట్లాడుకుంటున్నది, గతం ఎన్నికల్లో మోసపోయి ఓటేశాం, ఎంత కావాలో అంత కూడా మేము అనుభవిస్తున్నాం 5 ఏళ్లుగా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని నమ్మి అతన్ని అందలు మెక్కిచ్చే పరిస్థితి లేదు అని ప్రజలు ముక్తకంఠంతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే కదిరి నియోజకవర్గానికి వస్తే, కదిరి నియోజకవర్గంలో 20 సంవత్సరాలుగా కూడా ప్రజలతో మమేకమై కష్ట నష్టాల్లో అధికారం ఉన్నా అధికారం లేకపోయినా చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజలతో కొనసాగుతున్న ఏకైక వ్యక్తి కందికుంట వెంకటప్రసాద్. అదే వైసీపీ పార్టీలో తీసుకున్నట్లయితే ఈ 20 ఏళ్లలో కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒక వ్యక్తి మారిపోయాడు కానీ మళ్ళీ అతన్ని ఇంతవరకు ప్రజలకు కనపడలేదు. కానీ ఈ కందికుంట వెంకటప్రసాద్ అనే వ్యక్తి 20 సంవత్సరాలుగా కూడా తను ఓడినా గెలిచినా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కష్ట నష్టాల సమస్యలతో ఉంటూ ఎవరికి కష్టం ఉన్నా నేనున్నానంటూ ప్రజలతోడు నిలిచి ఉన్నటువంటి వ్యక్తి కందికుంట వెంకటప్రసాద్. మరి ఈరోజు కదిరి పట్టణంలో ఆయన ఒక విజన్ పెట్టుకొని ఉన్నాడు. ఈ కదిరి పట్టణంలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నియమించాలనేటువంటిది, ఈ కాలువలు చూస్తే వర్షాలు వస్తున్నాయంటే పొంగి పొర్లుతూ ఉంటాయి టౌన్లో ఎక్కడ చూసినా. మరి దీనికి పరిష్కారం ఏంటుంది అని అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, దాన్ని చేయాలనే గట్టి సంకల్పంతో ఉన్నారు. లాస్ట్ అధికారం వచ్చింటే కూడా ఆయన చేసి ఉండేవారు, లేకపోవడం వల్ల చేయలేరు. ఈసారి ఆయన గెలిచిన తర్వాత తప్పనిసరిగా ఈ యొక్క అండర్ డ్రైనేజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా కదిరి పట్టణంలో చూస్తే ముసలి ముతక పిల్ల జల్ల ఆడవాళ్ళు ముఖ్యంగా ఇళ్లలో మగ్గిపోతుంటారు. కనీసం వాళ్ళ ఆరోగ్య సమస్య కోసం బయటికి వెళ్ళి వాకింగ్ చేద్దామన్నా కూడా ఒక పార్కు లేదు, ఇక్కడ ఒక ఉద్యానవనం లేదు. మానసికోల్లాసం కోసం ముసలి వాళ్ళు సైతం బయట చూసినా కూడా పార్కులు నియమించారు. సాయంత్రం అయితే పిల్లలతో కలిసి సరదాగా అలా వెళ్ళి కాలక్షేపం చేస్తారు. కానీ ఈ కదిరి పట్టణానికి ఇంతవరకు కూడా నోచుకోలేదు. కందికుంట వెంకటప్రసాద్ గారి మనసులో ఉన్న మాట ప్రజలతో చెప్తున్నది. ఆయన గెలిచిన వెంటనే కూడా ఈ కదిరి మున్సిపాలిటీలో దాదాపుగా 4 పార్కులు నలువైపులా నియమించాలి, తయారు చేయాలి, ఈ ప్రజలకందరికీ కూడా మానసికోల్లాసాన్ని అందించాలి అనేసి ఆయన తన విజన్లో చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారు అంటే 10వ క్లాసుకు లోపే చదువుకున్నటువంటి నిరుద్యోగుల కోసం ఆయన బెంగళూరు నుంచి లేదా చెన్నై నుంచి గార్మెంట్ పరిశ్రమలను కూడా తీసుకొచ్చి ఇక్కడ నెలకొల్పుతాను, ఈ గార్మెంట్ పరిశ్రమల ద్వారా అందరికీ ఉపాధి అవకాశాన్ని కల్పించేటువంటి మార్గాన్ని కూడా ఖచ్చితంగా చేస్తాను అనేసి ఆయన చెప్తా ఉన్నారు. అంటే
ఇన్ని విజన్లు పెట్టుకొని ఈరోజు నిరుద్యోగకు ఉద్యోగ అవకాశం, కనీసం ఇంట్లో బయటికి పోలేనటువంటి వాళ్ళందరికీ కూడా మానసికల కోసం ఉద్యానవనాలు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా ఈ పట్టణం ఈరోజు విస్తరించిపోతూ ఉంది. ఎవరైనా చనిపోతే కనీసం వేయడానికి, సమాధులు చేయడానికి కూడా స్థలాలు లేని పరిస్థితులకు వచ్చేసింది. కాబట్టి అక్కడ బర్నింగ్ సెంటర్లు నియమించాలనేటువంటి ఆలోచన కూడా ఆయన చేస్తున్నారు. పట్టణానికి నలువైపులా కూడా 4 బర్నింగ్ స్టేషన్లను అక్కడ నియమిస్తే ఎవరైనా కానీ చనిపోయినప్పుడు పూడ్చుకునే పరిస్థితి లేకోకుండా, స్థలానికి వెతుక్కునే పరిస్థితి లేకుండా, మా స్థలాల్లో వేయొద్దు అని అడ్డంకులు చెప్తుంటే బాధపడే పరిస్థితులు లేకుండా, వాళ్ళు లక్షణంగా కాల్చుకున్నటువంటి ఆ బూడిదని, అస్థికల్ని కూడా భద్రపరచుకోవడానికి ఒక లాకర్ సదుపాయం కల్పించి, అదేవిధంగా వాళ్ళకి దిన కార్యక్రమాలు చేసుకోవడం కోసం అక్కడ ఒక షెల్టర్ నియమించి, ఇంత బాగా బర్నింగ్ సెంటర్లను కూడా నియమించాలనేటువంటి ఆలోచనతో కందికుంట వెంకటప్రసాద్ గారు ఉన్నారు. అందుకనే ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, ఈసారి పైన తెలుగుదేశం పార్టీ 100% ఈ ఉమ్మడి యొక్క ప్రభుత్వం రాబోతా ఉంది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ఇది 100% నిజం. ఇలాంటప్పుడు ఈ కదిరిలో కూడా కందికుంట వెంకటప్రసాద్ గారిని గెలిపించుకుంటే, ఉమ్మడి ప్రభుత్వంలో ఆయన కూడా ఒక శాసనసభ్యునిగా ఉంటూ ఎన్నో నిధులను తీసుకొచ్చి, ఈయన ఏవైతే అనుకుంటున్నారో, ఏవైతే ఆలోచన చేస్తున్నారో, ఈ పట్టణానికి అది చేయాలి అనేటివి అనుకుంటున్నారో, ఇవన్నీ కూడా చేయగలుగుతారు. అట్లా కాకుండా మా మనిషి అనే ఆలోచనతో మీరు కానీ ఇతరులకు ఓటేస్తే మంచి చేసే మనిషి దూరం అవుతాడు. మంచి చేసే మనిషి కావాలన్నా, మా మనిషి అని కావాలన్నా ప్రజలు నిర్ణయించుకోమని, ఇది మీకు చాలా ఒక గొప్ప అవకాశము. ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు. మీ అమూల్యమైన ఓట్లని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై వేయండి. అఖండ మెజారిటీతో ఈ యొక్క కందికుంట వెంకటప్రసాద్ గారిని గెలిపించి అసెంబ్లీకి పంపిద్దాం. అదేవిధంగా ఎంపీ యొక్క ఓటును కూడా సైకిల్ గుర్తుపైన వేయండి. బీకే పార్సారథి గారిని మనం పార్లమెంటుకు పంపిద్దాం. మన సమస్యలన్నింటినీ కూడా తీర్చుకునేదానికి వీరి ద్వారా ఉపయోగపడుతుందనేసి కదిరి ప్రజల్ని చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నాం. జై హింద్. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు కదిరి మున్సిపాలిటీ 5వ వార్డు నందు టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి సతీమణి శ్రీ కందికుంట యశోదమ్మ గారు పర్యటించడం జరిగింది. ఈ 5వ వార్డు నందు ప్రజలు అందరూ ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన 4 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఈ అరాచక పాలనను అంతమొందిస్తాం, ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వాన్ని మేము ఏర్పరచుకుంటామని ధైర్యంగా ఈరోజు చెప్పగలుగుతున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల అక్క చెల్లెమ్మలరా అంటూ ఆడపడుచులకు నెత్తిన చేయబెట్టి ముద్దులతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నడ్డి విరుస్తూ ఈరోజు ఈ పాలన కొనసాగించారు. ఒక్కరోజు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల గురించి కానీ, ప్రజా పరిపాలన, జీవన విధానాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలపై ఒక్కరోజు కూడా ఆయన ఆలోచించింది లేదు, మాట్లాడింది లేదు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి, అలాగే టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా అనే అంశాల మీద ఉండే దృష్టి ఈయనకి ప్రజా సంక్షేమం మీద అయితే ఏమాత్రం లేదు. కావున ప్రజలందరూ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోండి, కాసుకోండి. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. ఈరోజు కందికుంట ప్రసాదన్న గారి సతీమణి గారు కదిరి టౌన్ 5వ వార్డు నందు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతోంది. ఇంటింటి ప్రచారంలో ప్రతి ఇంట్లో అక్క చెల్లెమ్మలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, ఈసారి వచ్చేది జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ కందికుంట ప్రసాద్ గారే అని, ఆయన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మా కుటుంబ సభ్యులంతా తీసుకుంటున్నామని ఘంటాపదంగా చెప్తున్నారు. రాబోయే 2024 అంటే మే 13వ తారీఖు కదిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో కందికుంట ప్రసాదన్న గారు గెలవబోతున్నారు అని చెప్పడానికి మేము గత 15 రోజుల నుంచి క్యాంపెయిన్ చేస్తున్నాం. మాకన్నా ఆ కుటుంబ సభ్యులే ఎవరైతే మన
కదిరి పట్టణం కావచ్చు, కదిరి నియోజక ప్రజలు కావచ్చు, వారు మేమే ఈసారి గెలిపించుకుంటున్నామని చెప్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్సు అనే పేరుతో అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకే ఛాన్స్ లేకుండా చేశాడు. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పరిపాలన కాలంలో ఇతను చేయనటువంటి అరాచకం లేదు. ఆఖరికి స్కూల్ పిల్లలు చదువుకుంటున్నటువంటి స్థలాల్ని కూడా తాకట్టు పెట్టిన గొప్ప రాజకీయ నాయకుడు. తన సొంత చిన్నాయన్ని చంపేసినా కానీ ఏనాడు ప్రెస్ మీట్ పెట్టి ముందుకు రాని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన చెల్లెలు ఇక్కడ చూసినా ఆ ప్రస్తావన తెస్తుందని సొంత కుటుంబ సభ్యులను కూడా అవహేళనగా మాట్లాడే ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. అందుకనే ఈ రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మన కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో అత్యధిక మెజార్టీతో ఎన్డీఏ సభ్యుల్ని ప్రతి ఒక్క చోట గెలిపించుకుంటామని, కదిరి నియోజకవర్గంలో కందికొండ వెంకటప్రసాద్ గారిని గెలిపించుకుంటారని మేము తెలియజేసుకుంటున్నాం. ఈ సైకో పోవాలంటే ఖచ్చితంగా సైకిల్ రావాలి. ఈ సైకిల్ వస్తేనే ఈ సైకోని జైల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావచ్చు, ఉద్యోగస్తులు, రైతులు, మహిళలు ఒక్కసారి ఆలోచన చేసి ఈ సైకో పాలనకి చరమగీతం పాడితే రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుందని, అభివృద్ధి పథంలో నడుస్తున్నానని మేము కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ ఈసారి ఖచ్చితంగా కందికొండ వెంకటప్రసాద్ గారు గెలుస్తారని మేము తెలియజేసుకుంటున్నాం. సైకో పోవాలి, సైకిల్ రావాలి. జై జనసేన, జై బీజేపీ, జై టీడీపీ, జై హింద్.